రామ్ నారాయణ రామ్. జలకుంభి చెరువులో మాత్రమే ఉంటుంది, సముద్రంలో దానికి స్థానం ఉండదు. జలకుంభిని సముద్రంలో స్థానం ఇవ్వడం ప్రారంభిస్తే సముద్రం యొక్క మహత్వం ఉండదు. ఇక్కడి సంస్కారాలు కూడా జలకుంభిలా ఉన్నాయి. నా విస్తృత శక్తిలో ఇవి ఏ గణనలో లేవు. ఇతర సంప్రదాయాల నుండి ఏదైనా విషయాన్ని తీసుకుని ఇక్కడ అశాంతి ఉత్పత్తి చేయవద్దు. నేను ఒక వేశ్యగృహంలో ఉంటే కూడా నా మాటలపై నేను స్థిరంగా ఉంటాను. ఏలుగులు ఎంత తిన్నా అంతమాత్రం నీవు ఇవ్వాలని ఉంటుంది. అది 100 మణాలు తింటే నువ్వు అతన్ని రాక్షసుడిగా అనలేవు. నా పని వేశ్యగృహంలో ఉంటే, నా పనిలో నేను అపవిత్రంగా తిరిగితే, సినిమా చూసి లేదా మద్యం తాగి నా పని చేస్తే కూడా దాంట్లో తప్పు లేదు. నా మార్గం, దారి మరియు ఈ ఆచరణలో ఏ విరుద్ధత లేదు. నువ్వు చేస్తే కొడుకోవచ్చు, నువ్వు చేసుకుంటే లేదా చేయకపోయినా నేను ఏమీ చెప్పను. నేను వ్యక్తిగతంగా ఈ సంగతులు చేయాలని కోరుకుంటే, దీనివల్ల నాకు ఎలాంటి అడ్డంకి వస్తే అది సరే. ఎవరైనా అలా చెప్పగలడా? అలా చెప్పగలిగేది మాత్రమే సహజ శక్తులు తెచ్చిన వారు. చిన్నప్పటి నుండి వారి విభూతి, వారి శక్తిని లక్షలాది మంది చూశారు. వారి వద్ద విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ చేరితే మాత్రమే వారు ఈ రీతిలో వెళ్ళండి అనగలుగుతారు. వారు ఆకస్మికంగా వచ్చి తమ ప్రాముఖ్యతను స్థాపించగల శక్తి ఉండదు. ఒక ముస్లిం వ్యక్తి ఏదైనా దాడిలో తిలకాన్ని వేసి హరినామం చేస్తూ ఉంటే అతన్ని గుర్తించి ఎవరో ఒకరు డండాను కొట్టి ముఖం నుండి అల్లా అని బయటపెట్టాడు. ఎవరైనా ఎంత పెద్దవాడైనా అబద్ధమైన మాటలు మాట్లాడితే అసలు నిజం బయటపడుతూనే ఉంటుంది. ఎందుకంటే నిజమైన లేదా మౌలిక విషయాలు వారి మాటలలోనే అర్థం కావచ్చు. నేను ఏమి చెప్పినా వాటిలో సంస్కారాలు ఎటువంటి టచ్ లేదు. అయినప్పటికీ నేను సంస్కారాల ఆసనంపై కూర్చున్నాను. సంస్కారాలలో కూర్చున్నప్పుడు కూడా వాటి అంటుతనం నీకు ఉండదు.